భూమిని ఆకాశములను సృష్టించిన మా తండ్రి యెహోవా, మీరు ఇప్పుడు ఇక్కడే ప్రదక్షిణమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ మానవులను ప్రేమించి మానవుడిగా పుట్టి వచ్చిన మా తండ్రి యేసయ్య, మీరు ఇప్పుడే ఇక్కడే ప్రదక్షిణమయ్యి ఈ ప్రార్థనల రేపులను దయచేయండి. పరలోకములో పరిశుద్ధుడిగా ఉన్న పరిశుద్ధుడా, మీరు ఎప్పుడు ప్రార్థిస్తే అప్పుడే ప్రదక్షిణ అవుతానన్న మా తండ్రి, ఈ ఉదయకాలం ముందు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు ప్రదక్షిణమయ్యి నా ప్రార్థనలు నెరవేర్పులను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా, ఇప్పుడే తండ్రి ప్రభా, ఈ తెల్లారుజామున నేను మోకరించి నేను ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థన పరలోకంని పాదనొద్దన చేర్చుకుని దీనికి నీ ప్రతిఫలము దయచేయని ప్రార్థిస్తున్నాను. నిన్ను నమ్ముకుని నిన్ను ఆనుకున్న బిడ్డలను ప్రతి బిడ్డను కూడా త్వరగా నియమించండి. వారికి ఉన్న సమస్యలు తీసివేయండి. వారికి శాంతిని సమాధానం కలగజేయించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇది నేను ప్రార్థిస్తుందని బట్టి నేను బట్టి నెరవేర్చడం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎందరో సమస్యలు ఉండి ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని నీ అరచేతి ఎత్తుపట్టుకుని శుభించండి. మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వారి సమస్యలు తీసివేయండి, వారి కష్టాలు తీసివేయండి తండ్రి. వారిని అరచేతి ఎత్తుపట్టుకుని క్షమించండి. అలాగన నాయన నీ బిడ్డలు విశ్వాసముతో ఉదయపూర్వకముగా ఆత్మపూర్వకముగా ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డని మీరు ముట్టుకుని స్వస్థపరచడం ప్రార్థిస్తున్నాను. మందు వాడకుండా జబ్బు మానిపివేస్తానన్నావు తండ్రి. నీ బిడ్డలను రోగులన్న ప్రతి బిడ్డని తండ్రి నీకు అప్పగిస్తున్నాను తండ్రి. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డని కూడా నీకు అప్పగిస్తున్నాను. ప్రతి బిడ్డని కూడా మీరు ముట్టుకుని స్వస్థపరచండి తండ్రి. లేవనెత్తండి అయ్యా. మీరు ఒకరికొరకొకరు ప్రార్థించండి అన్నారు. నేనైతే తండ్రి ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఏ బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్నారు వారందరిని కూడా మీరు ముట్టుకుని స్వస్థపరిచి ఒక సాక్షులుగా నిలబెట్టుకుని ప్రార్థిస్తున్నానయ్యా. ఆనాడు తండ్రి ఎలీయేసు గారి తండ్రి ప్రార్థన చేసి అనేక రోగులను స్వస్థపరిచారు, అనేక అద్భుతం చేశారు తండ్రి. అలాగనే తండ్రి ఈ భూలోకములో మానవానికే అధికారం ఉన్నదని మీరు చెప్పారు. అదే విశ్వాసముతో నేను చేస్తున్నాను ఈ ప్రార్థన. ఈ ప్రార్థనలకనే ప్రతిఫలము దయచేయం ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి ఉన్న శత్రుల మిత్రులుగా మార్చండి. శాంతిని సమాధానం చేయించండి తండ్రి. సైతాన్లు కానీ, పిశాసులు కానీ, భూతములు కానీ, దుష్ట శక్తులు కానీ తండ్రి దుష్ట క్రియలు కానీ బిడ్డను పీడిస్తున్నట్టయితే బిడ్డలను తండ్రి ప్రతి బిడ్డకని విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇది నేను ప్రార్థిస్తున్న ఆమె బట్టి